వడ్డీ వ్యాపారి. రంగాపురంలోని భూషయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారం లాభసాటిగా సాగాలంటే దయాదాక్షిణ్యాలు పాటించని కఠిన ప్రవర్తన అవసరమన్న నమ్మకం కలవాడు. భూషయ్య ఉండేది రంగాపురం అయినప్పటికీ పక్కనే ఉన్న పట్టణంలోనే ఆయన వ్యాపారం చక్కగా సాగుతుంది. ఒకనాడు భూషయ్య పట్నం వెళ్ళి 5-6 దగ్గర రావాల్సిన 10,000 రూపాయలు వసూలు చేసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. బాగా చీకటి పడటంతో రంగాపురం వెళ్ళే బాడుగ బళ్ళేమీ దొరకలేదు. ఇక చేసేది లేక ఆయన కాలినడకన బయలుదేరాడు. భూషయ్య చీకటిలో ఎగుడు దిగుడుగా ఉన్న బళ్ళబాటలో జాగ్రత్తగా నడుస్తూ దుస్తుల్లో దాచుకున్న డబ్బు సంచిని ఒకసారి తాకి చూసుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికే ఆయనకు ఒక సంగతి గుర్తుకు రావడంతో హడలిపోయాడు. ఆ చుట్టుపక్కల పేరు మోసిన గజ దొంగ వీరమల్లు వారం క్రిందటే జైలు నుంచి విడుదలై తిరిగి వచ్చాడు. వాడుండేది రంగాపురం సమీపాన గల గూడెంలో. తాను పట్టణం నుంచి డబ్బుతో తిరిగి వస్తున్నట్టు పసిగడితే డబ్బుతో పాటు తన ప్రాణాలు కూడా వాడు తీయవచ్చు. ఇలాంటి భయంతో భూషయ్య మరికొంత దూరం నడిచేసరికి వెనుక నుంచి ఎవరు బాబు అన్న కంఠస్వరం వినిపించింది. అది వింటూనే భూషయ్య అదిరిపడి వెనక్కు తిరిగి చూశాడు. చీకటిలో ఒక ఆజానుబాహుడైన వ్యక్తి తనకేసి రావడం ఆయనకు లీలగా కనిపించింది. ఎవడు వీడు? గజ దొంగ వీరమల్లు కాదు కదా అనుకున్నాడు భూషయ్య భయంతో వణికిపోతూ. అంతలో ఆ వ్యక్తి ఆయనను సమీపించి ఎడం భుజ మీద ఉన్న గడ్డ పలుగును కుడి భుజానికి మార్చుకుంటూ, బాబు మీరా? నేను భీమయ్యను, పొలం నుంచి వస్తున్నాను అన్నాడు. దాంతో ప్రాణం కుదుటపడినట్లయింది భూషయ్యకు. ఉదయం నుంచి పట్నంలో డబ్బు రావాల్సిన వాళ్ళు ఇళ్ళన్నీ తిరిగాను. శ్రమ తప్ప ఒక్క దమ్మిడీ వసూలు కాలేదు. మన గ్రామానికి బయలుదేరేసరికి చీకటి పడిపోయింది అన్నాడు. ఇద్దరు కలిసి కొంత దూరం నడిచాక బాటకు అడ్డంగా ఉన్న ఒక చిన్న కాలువ దాటవలసి వచ్చింది. భూషయ్య కాలువలో దిగుతూనే అక్కడున్న బురదలో కాలు జారి తూలి ముందుకు పడబోయాడు. అయితే భీమయ్య ఆయన భుజం పెట్టుకొని పడకుండా ఆపాడు. అంతలో కాలువ అవతలి గట్టు నుంచి ఎవరు వాళ్ళు అన్న భీకరమైన గొంతు వినిపించింది. ఆ ప్రశ్నించిన వాడు గజ దొంగ వీరమల్లని గ్రహించిన భూషయ్య గజగజలాడిపోతూ భీమయ్య చెవిలో, నీతో చిన్న అబద్ధం చెప్పాను భీమయ్య, ఇవాళ వసూలు పడిన 10,000 రూపాయలు ఈ సంచిలో ఉన్నాయి, నీ దగ్గర దాయి అంటూ డబ్బు సంచిని భీమయ్యకిచ్చాడు. భీమయ్య భూషయ్యకు భయపడవద్దని ధైర్యం చెప్పి ఆయనతో పాటు కాలువ దాటి ఒడ్డు చేరాడు. ఆ వెంటనే వీరమల్లు భూషయ్యను సమీపించి ఆయన దుస్తుల్లో వెతికి చూసి డబ్బేమీ కనకపడిపోయేసరికి ఇందులో ఏదో మోసం ఉంది, దగ్గర చిల్లి గవ్వైనా లేకుండా ఎవడైనా ప్రయాణం చేస్తాడా అంటూ భూషయ్య గొంతు పట్టుకున్నాడు. భూషయ్య విలవిలలాడిపోతూ భీమయ్య రక్షించు రక్షించు అని అరిచాడు. అప్పుడు భీమయ్య, ఒరే నువ్వు గజ దొంగ వీరమల్లు అని నాకు తెలుసు, నేను రంగాపురం భీమయ్యను అంటూ పలుగును 2 చేతులతో వడిసి పట్టుకుని వీరమల్లు కేసి ఒక అడుగు వేశాడు. మరుక్షణం వీరమల్లు భూషయ్యను వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత భీమయ్య భూషయ్యకు తోడుగా ఇంటి వరకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు సంచిని ఆయనకిచ్చాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు వీరమల్లు భూషయ్య వద్దకు వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి, బాబు మీ వల్ల ఒక చిన్న సాయం కావాలి అన్నాడు. భూషయ్య లోపల భయపడుతూనే పైకి భీంకరంగా, సాయమా? ఏంటది అని అడిగాడు. మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. మీ బోటి పెద్దల్ని నమ్ముకొని అందుకు ఒప్పుకున్నాను. 1000 రూపాయలు ఇచ్చారంటే 6 నెలల్లో తిరిగి ఇస్తానన్నాడు వీరమల్లు. డబ్బు ఇస్తే రాదేమో, ఇకపోతే గొడవ చేస్తాడేమో అని భూషయ్య కొంచెం సేపు ఆలోచించి చివరకు వాడికి 1000 రూపాయలు పంపించేశాడు. వీరమల్లు వెళ్ళిన కొద్దిసేపటికి భీమయ్య వచ్చి, బాబుగారు అంటూ చేతులు జోడించి, ఏమోయ్ చెప్పబోయేంతలో భూషయ్య, సంగతి ఏంటి భీమయ్య అని ప్రశ్నించాడు.
నా భార్యకు జబ్బు చేసింది బాబు. వారం రోజులుగా మంచం దిగటం లేదు. వైద్యం కోసం పట్నం తీసుకుపోవాలనుకుంటున్నాను. తమన్ని దైవంలా నమ్ముకుని వచ్చాను. ఒక 100 రూపాయలు అప్పుగా ఇచ్చారంటే వడ్డీతో సహా చెల్లించుకుంటాను అన్నాడు భీమయ్య. ఇది వింటూనే భూషయ్య ముఖం రంగు మారింది. అంతకుముందు వీరమల్లుకిచ్చిన 1000 రూపాయలు గుర్తు రావడంతో విసుగ్గా, నా ఇంట్లో డబ్బు రాసుల పోసి ఉందనుకున్నావా? అడిగిన వాడికల్లా ఇవ్వడానికి గంటకు ముందే ఆ వీరమల్లు వచ్చి కూతురు పెళ్ళని చెప్పి 1000 రూపాయలు పట్టుకుపోయాడు. ఇప్పుడు నువ్వు తగలడ్డావు అన్నాడు. మరేం మాట్లాడలేక భీమయ్య దిగులుగా, అంతా తమ దయబాబు అన్నాడు. చూడు భీమయ్య, ఉన్నమాట అంటున్నందుకు కోపం తెచ్చుకోకు. వీరమల్లుకు అప్పు ఇచ్చానంటే వాడికి ఎవరిల్లు కొల్లగొట్టైనా నా అప్పు తీర్చే శక్తి ఉంది. మరి నీ వల్ల ఏమవుతుంది చెప్పు? రెక్కాడితే కానీ డొక్కాడని కూలివాడివి. కావాలంటే ఇదిగో 10 రూపాయలు తీసుకుపో. నాకు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు అన్నాడు భూషయ్య. భీమయ్య ఆ 10 రూపాయలు తీసుకోకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాక ఒకనాటి రాత్రి భూషయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. విలువైన బంగారు నగలతో పాటు 25,000 రూపాయల రొక్కం దొంగల పాలైందని ఊరు వాడ అందరూ చెప్పుకుంటున్నారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత భీమయ్య పంట కాలువ నుంచి పొలానికి నీరు పెడుతుండగా గజదొంగ వీరమల్లు అక్కడికి వచ్చి చిన్నగా నవ్వుతూ రంగాపురం భీమయ్య వైపు చూస్తూ, భీమయ్యవు నువ్వేనా అని అడిగాడు. ఆ సమయంలో వీరమల్లు అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక భీమయ్య అవును నేనే అని సమాధానం చెప్పాడు. వచ్చిన పనేంటి అని అడిగాడు. ఈ మధ్య చక్రవడ్డీల భూషయ్య దగ్గరకు నువ్వు అప్పుకెళ్ళావట కదా, పని కాలేదు అవునా? ఇదిగో ఇప్పుడు నీకు ఈ సంచి ఇస్తున్నాను. ఇందులో 200 ఉన్నాయి. ఈ డబ్బు ఒకప్పుడు ఆ భూషయ్యదే కనుక పుణ్యం కూడా ఆయనకి దక్కుతుంది అంటూ భీమయ్య ఏదో అనబోయే లోపలే సంచిని చేనుగట్టు మీద ఉంచి వీరమల్లు చకచకా పట్నం దారి పట్టాడు. భీమయ్య ఆ సంచిని తీసుకుని తిన్నగా భూషయ్య ఇంటికి వచ్చి ఆయనకు జరిగింది చెప్పి, బాబు వీరమల్లి సంచిలో 200 రూపాయలున్నాయన్నాడు. నేను లెక్క పెట్టలేదు అంటూ డబ్బు సంచిని ఆయనకివ్వబోయాడు. అయితే భూషయ్య ఆ సంచి తీసుకోకుండా, నన్ను క్షమించరా భీమయ్య, వీరమల్లు వేరెవరి ఇల్లో కొల్లగొట్టైనా నా బాకీ తీర్చగలడని ఆ రోజు నీతో అన్నాను. ఆఖరికి వాడో నా ఇంటిని దోచుకుపోయాడు. ఉపకారం చేసిన నీకు సాయపడకపోగా అవమానకరంగా మాట్లాడాను. నాకు తగిన శిక్షే పడిందిలే. ఆ డబ్బు నువ్వే ఉంచుకో. దాన్ని ఆ రాత్రి నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నది కాదనకు, తీసుకో అంటూ పైపంచుతో కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. భీమయ్య చేతులు జోడించి ఆయనకు నమస్కరించి తన ఇంటికేసి వెళ్ళాడు. కథ సమాప్తం. యుక్తిపరుడు. చంద్రపురానికి సీతారామయ్య గ్రామాధికారి. ఆయన చాలా దుష్టుడు. అమాయకులను వేధించి ఆనందించేవాడు. గ్రామంలో వీరయ్య అనే అమాయకుడొకడున్నాడు. వాడితో ఆయన, ఒరే రోజు మా ఇంటికొచ్చి అన్ని పనులు చేసి పెట్టావంటే దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తాడు అని చెప్పేవాడు. ఇది నిజమే అనుకుని వీరయ్య సీతారామయ్య ఇంటి పనులు చేయసాగాడు. గ్రామ వైద్యుడు రామయ్య ఎంతో మంచివాడు. డబ్బు గురించి నొప్పించకుండా అడిగిన వారందరికీ వైద్యం చేసేవాడు. అందుకు మెచ్చుకునేందుకు బదులుగా సీతారామయ్య, రామయ్య గత జన్మలో ఎన్నో పాపాలు చేశాడు, ఎందరికో బాకీలు ఎగ్గొట్టాడు, ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నాడు అని ఎగతాళి చేసేవాడు. 10 మందికి చదువు చెప్పే పంతుల్ని పలకరించి చచ్చిన వాళ్ళేమవుతారో తెలుసా అని అడిగేవాడు. పంతులు తెలియదని తలూపితే, చచ్చిన వాళ్ళు దెయ్యాలై పిల్లలకు పాఠాలు చెబుతుంటారు, కావాలంటే పిల్లల్ని అడుగు చెబుతారు అనేవాడు. ఇది విని పిల్లలు గొల్లుమంటూ నవ్వేవారు. ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరినీ అవమానిస్తూ ఉండేవాడు. గ్రామాధికారి అన్న గౌరవం కొద్దీ కొందరు, మొహమాటం కొద్దీ మరికొందరు, ఎందుకొచ్చింది మనకి గొడవ అని మరికొందరు ఊరుకునేవారు. ఆ ఊళ్ళో రామాలయం ఉంది. దానికి పూజారి గోపాలయ్య. ఒకసారి గోపాలయ్య ఇంటికి మాధవయ్య అనే దూరపు బంధువు వచ్చాడు. గోపాలయ్య మాధవయ్య
ఒక రోజున ఇంటి అరుగు మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో అలా దారిన పోతున్న సీతారామయ్య అది చూశాడు. ఆయనకు ఎవరైనా కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే కిట్టదు. ఏమయ్యా పూజారి, నీ ఇంట్లో ఏం కష్టం వచ్చిందని అలా దుఃఖపడుతున్నావు? నాకు చెబితే సహాయపడతాను అన్నాడు సీతారామయ్య. ఇది విని పొరుగురు వాడైన మాధవయ్య ఆశ్చర్యపడి, మా గోపాలయ్య నవ్వుతుంటే దుఃఖపడుతున్నారంటారేంటి? ఎవరు మీరు అని అడిగాడు. మర్చిపోయాను, గోపాలయ్య నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది కదూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతారామయ్య. మాధవయ్య తెల్లబోయి, ఎవడు వాడు? ఏమాత్రం మంచి మర్యాద తెలిసిన వాడులా కనిపించటం లేదు అన్నాడు. వాడు మా గ్రామాధికారి. వాడి బుద్ధే అంతా. దుష్టుడికి దూరంగా ఉండమని సామెత. అందుకే ఎవరం వాడి మాటలు పట్టించుకోం అన్నాడు గోపాలయ్య. పట్టించుకోకపోతే ఎలా? ఇలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే పేట్రేగిపోతాడు. అందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు మాధవయ్య. ఆ గ్రామంలో ఎక్కడా లేని ఒక వింత సాంప్రదాయం ఉంది. పర్వదినం రోజున రాత్రి ఊరి రచ్చబండ దగ్గర పెద్దలందరూ చేరి మత్తు కలిగించే ఒక పానీయాన్ని సేవిస్తారు. అందువల్ల మనిషి ఆ ఏడాది పాటు పడిన కష్టాలన్నీ మరిచి సుఖంగా ఉంటాడని వాళ్ళ నమ్మకం. 4 రోజుల తర్వాత పర్వదినం వచ్చింది. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర చేరి మత్తు పానీయాన్ని సేవించారు. ఆ సమయంలో మాధవయ్య గ్రామాధికారి సీతారామయ్య పక్కనే కూర్చున్నాడు. మర్నాటి ఉదయం మాధవయ్య సీతారామయ్యను కలుసుకొని, అయ్యా, రాత్రి ఆ వింత మత్తు పానీయం ప్రభావం వల్ల నేనొక పొరపాటు చేశాను. తమరిని నానా దుర్భాషల ఆడాను అని నిందించాను. అందుకు నేను 10 మంది ఎదుట క్షమాపణ చెప్పుకుంటాను. పెద్దలందరినీ పిలిపించండి అన్నాడు. ఇది తనకు చక్కటి వినోదంగా భావించి సీతారామయ్య ఊరి పెద్దలందరికీ కబురు పంపించాడు. వారందరి ఎదుట మాధవయ్య, వీరయ్య వంటి అమాయకుడి చేత ఊడిగం చేయించుకుంటున్నావు. ఏదో ఒక రోజున నువ్వు వాడి ఇంట్లో అంట్లు తోముకునే స్థితికి వస్తావు అన్నాను. వైద్యుడి మంచితనాన్ని గుర్తించని పచ్చకామర్ల రోగివి అన్నాను. పిల్లలకు పాఠాలు చెప్పే పంతుల్ని దయ్యంగా భావించే రాక్షసుడివి అన్నాను. అంటూ ఊళ్ళో సీతారామయ్య చేసే చెడు పనులన్నీ ఏకరువు పెట్టి, అయ్యా, అందుకు నాకెంతగానో బాధగా ఉంది. మత్తులో అలా అన్నాను, నన్ను క్షమించండి అన్నాడు. ఒక పెద్ద మనిషి మాధవయ్యతో, అంతా నీ భ్రమ, నువ్వు ఏమీ అనలేదు, అక్కడ మేము ఉన్నాం కదా అన్నాడు. భ్రమ ఎలా అవుతుంది? అసలు అవన్నీ వాడికెలా తెలిసాయి అన్నాడు సీతారామయ్య కోపంగా. ఎందుకు తెలియవు? నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టిన మర్నాటి నుంచి ఎవరి నోట విన్నా ఆ మాటలే కదా అన్నాడు మాధవయ్య. సీతారామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎదురుగా ఏమీ అనలేకపోయినా తను చేస్తున్న దుర్మార్గాలను అంతా ఏవగించుకుంటున్నారని ఆయన గ్రహించాడు. ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది. సీతారామయ్య దుర్మార్గాలను యుక్తిగా ఆయనకు చెప్పిన మాధవయ్యను గోపాలయ్య ఎంతగానో మెచ్చుకున్నాడు. కథ సమాప్తం. శివయ్య పుణ్యం. వేములపల్లె అనే గ్రామంలో ఉండే కొమరయ్య కొబ్బరికాయల వ్యాపారి. అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది. భార్య పేరు కోమలి, పేద ఇంటి పిల్ల. కోమలి కాపురానికి వచ్చిన మర్నాడు భర్తతో, మీరు సాయంత్రం త్వరగా వస్తే కోవిలకు వెళదాం అంది. ఆ మాట వింటూనే కొమరయ్య కోపంగా, అప్పుడే నా రాకపోకలను శాసించేద్దామనుకుంటున్నావా? నాకు తోచినప్పుడు ఇంటికి వస్తాను, తోచినప్పుడు వెళ్తాను, తోచినట్లు చేస్తాను. వేళకింత ఉడకేసి పెట్టడం, వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటి పని చేసుకోవటం, అంతవరకు నీ హద్దు, తెలిసిందా అంటూ విసుగ్గా వీధిలోకి వెళ్ళిపోయాడు. కోమలి నిర్గంతపోయింది. ఆమెకు తను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. ఆ రోజంతా భోజనం మాని కళ్ళనీరు కారుస్తూనే కూర్చుంది. ఒక పక్షం రోజులు తిరిగేసరికి ఆమెకు భర్త మనస్తత్వం అర్థమైంది. చాలా కరుకుగా మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నది అతడి అభిప్రాయం. భార్యతో ఎక్కువగా మాట్లాడినా, ప్రేమ చూపించినా నెత్తికెక్కుతుందని అతడి భయం. అతడు అనుకున్నది జరిగిపోవాలి. ఎదుటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకూడదు. ఒకనాడు చీకటి పడుతుండగా పరశురామయ్య వాళ్ళింటికి వచ్చాడు.
ఆయన గ్రామం పొలిమేర అవతల పట్టణానికి దాపులో ఉన్న కొండ మీద శివాలయంలో పూజారి. కోమలి తండ్రికి చిన్ననాటి మిత్రుడు కూడా. భార్య అనారోగ్యం వల్ల కోమలి పెళ్లికి రాలేకపోయాడు. ఏదో పని మీద గ్రామానికి వచ్చిన పరశురామయ్య కొత్త దంపతుల్ని ఆశీర్వదించి పోదామని ఇంటికి రావడం జరిగింది. ఒంటరిగా కుమిలిపోతున్న కోమలికి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె ఎంతో ఆప్యాయంగా, కూర్చో బాబాయ్, ఇప్పుడు పిన్ని కులాసయ్యే కదా అని అడిగింది చిన్నగా నవ్వుతూ. తర్వాత ఆమె పరశురామయ్యకు మంచినీరిచ్చి లోపలి గదిలోకి ఏవో లెక్కలు చూసుకుంటున్న భర్తతో, మా నాన్నగారి చిన్నప్పటి మిత్రుడు పరశురామయ్య బాబాయి వచ్చాడు, మీరు ఆయనతో మాట్లాడొచ్చు కదా, నేను వంట పూర్తి చేస్తాను అంది. అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడే తీరిక నాకు లేదు. పైగా ఇక్కడ వ్యాపారంలో పోటీ పెరిగిపోయి నష్టాల్లో ఉన్నాం. నువ్వు దారిపోయే దానయ్యలందరికీ అపర అన్నపూర్ణలా వడ్డీ వండిచ్చేస్తుంటే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచాడు కోమరయ్య. ఆ మాటలకు కోమలి విలవిలలాడిపోయింది. కొత్తగా పెళ్ళైన తనతో భర్త ఇలా మాట్లాడుతుంటే బాబాయ్ ఏమనుకుంటాడు? తండ్రికి ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడిపోతాడు? ఆమె చిన్న గొంతుతో, కాస్త మెల్లిగా మాట్లాడండి అన్నది భర్తతో. కొమరయ్య చిరాకు పడిపోతూ, ఇంకా నోరు ముయ్యి, పెళ్ళానికి అలసిస్తే ఇల్లు వల్లకాడవుతుంది అన్నాడు మరింత పెద్దగా. నేను వెళుతున్నాను తల్లి, తలుపు వేసుకో అని ముందు గదిలో నుంచి కేక పెట్టాడు. భార్యాభర్తల సంభాషణ అంతా విన్న పరశురామయ్య. కోమలి పరశురామయ్య దగ్గరకు వచ్చి, ఇక్కడ చూసింది విన్నది ఇక్కడే మర్చిపో బాబాయ్, మా ఇంట్లో పొరపాటును కూడా నోరు జారవద్దు అన్నది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. బాధపడకమ్మా, ఆ శివుడే నీ కష్టాలు తీరుస్తాడు అంటూ వెళ్ళిపోయాడు పరశురామయ్య. నెల రోజుల తర్వాత ఒకనాడు పరశురామయ్య కొమరయ్య ఇంటికి వచ్చాడు. కొమరయ్య ఆయన్ని చూస్తూనే, మిమ్మల్ని లోగడ చూశాను, మీరు పూజారి పరశురామయ్య గారు కదూ అన్నాడు. అవును బాబు, మా శివాలయం ఆవరణలో కొత్తగా కొబ్బరికాయల అంగడి పెడుతున్నారు. ప్రహరీ వెనుక కాపురం ఉండడానికి చిన్న ఇల్లు కూడా ఉంది. ఎలా లేదన్నా రోజుకు 50 కొబ్బరికాయలు అమ్ముడుపోతాయి. పువ్వులు, ఈదొత్తులు కూడా అంగడిలో పెడితే మరికొంత లాభం సాటిగా వస్తుంది. నువ్వు ఒకసారి వచ్చి చూసుకోవటం మంచిది అన్నాడు పరశురామయ్య. కొమరయ్యకి ఇది మంచి అవకాశంగా తోచింది. అతడు పక్క గదిలో ఉన్న కోమలిని కేక వేసి పిలిచి సంగతి చెప్పి పరశురామయ్యతో బయలుదేరాడు. వాళ్ళు శివాలయం చేరేసరికి చీకటి పడబోతోంది. కొమరయ్యకు కొత్త అంగడి, ఇల్లు బాగా నచ్చాయి. పరశురామయ్య ధర్మకర్తకు నచ్చ చెప్పడంతో 100 రూపాయల బాడుగ తీసుకునేందుకు ధర్మకర్త అంగీకరించాడు. ఇద్దరు ఆలయం నుంచి బయటకు వచ్చాక పరశురామయ్య కొమరయ్యతో, నువ్వు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి తెల్లవారి వెళుదువుగాని. శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి నేను ధర్మకర్త గారితో మాట్లాడి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తాను. ఇల్లు కనుక్కోవటం చాలా తేలిక. కొండ దిగగానే 2 దారులుంటాయి. ఎడంవైపు దారిలో రావి చెట్టు ఎదురుగా ఉన్న ఇల్లే మాది అన్నాడు. కొమరయ్య కొండ దిగేసరికి బాగా పొద్దుపోయింది. అనుకోకుండా పెద్ద పెట్టున వర్షం కూడా ప్రారంభమైంది. అతడు ఎడంవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న పాత పెంకుటిల్లు చేరేసరికి వర్షం తీవ్రత మరింతగా పెరిగింది. కొమరయ్య 4-5 సార్లు తలుపు తట్టాక ఒక ముసలాయన చిన్న దీపం పెట్టుకొని తలుపు తెరిచి, ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు. పూజారి పరశురామయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు కొమరయ్య. ఆయన ఇల్లు పక్క వీధిలో. వర్షంలో బాగా తడిసినట్టున్నావు, లోపలికి రా అన్నాడు ముసలాయన. కొమరయ్య లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. మొదటిసారి పరశురామయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తన ఎలాంటి మర్యాదలు చెయ్యలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అతిథి మర్యాదలు పొందటం సిగ్గుచేటు కాదా? ఈ ఆలోచన రాగానే కొమరయ్య ముసలాయనతో, ఈ వానలో నేను పరశురామయ్య గారింటికి వెళ్ళలేను. ఈ రాత్రి ఇక్కడే గడిపేస్తాను. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అదిగో ఆ గోడవారగా ఉన్న మంచం తీసుకొని పడుకో. ఈ పడక కుర్చీ నాకు చాలు
అంతా విధి వైపరీత్యం బాబు. 6 కొడుకులున్న అనాథను నేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వరకు ముసలాయన తన దుస్థితి గురించి కొమరయ్యకు చెప్పుకున్నాడు. వయసులో ఉండగా ఆయన చాలా కోపిష్టి. భార్యాపిల్లల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించేవాడు. ఇదంతా ఆయన దృష్టిలో క్రమశిక్షణ. ఎవరిని ఆయన ఆప్యాయంగా పలకరించేవాడు కాదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఏవేవో ఉద్యోగాలు సంపాదించుకొని తలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్లలో ఏ ఒక్కరికి తండ్రి అంటే ప్రేమ లేదు. తల్లి పోగానే వాళ్ళు ఆ ఇంటిలో దాదాపు తెగదంపులు చేసుకున్నారు. ఇదంతా నా చేతులతో నేను చేసుకున్న దుస్థితి బాబు. మనం తాళి కట్టిన భార్యను, కన్నబిడ్డలను ప్రేమగా చూడనప్పుడు వాళ్ళు మనను ప్రేమతో ఆదరించాలనుకోవటం కేవలం భ్రమ అవుతుంది అన్నాడు ముసలాయన కళ్ళ నీళ్ల పర్యంతమైపోతూ. ఇది విన్న కొమరయ్య మనసు వికలమయ్యి ఎప్పటికో తెల్లవారుజామున చిన్న కునుకు పట్టింది. ఆ తర్వాత ఎవరో గట్టిగా వీపు తట్టి పిలుస్తుంటే అతడికి మెలకువ వచ్చింది. ఆసరికి బాగా తెల్లారిపోయింది. కొమరయ్య నిద్ర మేల్కొని దిక్కులు చూసేంతలో పరశురామయ్య, బాబు, రాత్రి నువ్వు తలదాచుకోవడానికి ఈ దెయ్యాల కొంపే దొరికిందా? నేను పొరపాటున మా ఇంటికి కుడివైపు దారి అని చెప్పడానికి బదులు ఎడమవైపు దారి అని చెప్పినట్టున్నాను. రాత్రి వర్షంలో నిన్ను వెతకలేక తెల్లవారుతూనే బయలుదేరాను అన్నాడు. దెయ్యాల కొంప అన్న మాట విని కొమరయ్య నిర్ఘంతపోతూ, ఏమిటి దెయ్యాల కొంప? ఈ ఇంట్లో నాకు దెయ్యమేమీ కనిపించలేదు. రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు. ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు. అవునా? కుడి కంటి మీద నల్లటి పులిపిరికాయ ఉంది, అంతేనా అని అడిగాడు పరశురామయ్య. అవును, ఆయనే అన్నాడు కొమరయ్య. ఆయన ఈ లోకం వదిలి దాదాపు 10 ఏళ్ళయింది. ముసలితనంలో మంచం పట్టి దగ్గరుండి సాయం చేసే వాళ్ళెవరూ లేక నరకయాతనను అనుభవించాడు. ఆ శిక్ష చాలదన్నట్టు ఇప్పుడు దయ్యమయ్యి ఈ ఇంటిని అంటి పెట్టుకుని ఉంటున్నాడు. ఈ సంగతి చాలామంది చెప్పినా నేను నమ్మలేదు సుమా అన్నాడు పరశురామయ్య. రాత్రంతా తనొక దయ్యంతో గడిపానన్న సంగతి విని కొమరయ్య నిలువెల్లా వణికిపోయాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే కొమరయ్య కోమలితో సహా కాపురానికి కొత్త ఇంటికి మార్చాడు. కోమలికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. శివాలయం దగ్గరికి కాపురానికి వచ్చాక కొమరయ్య ఎంతగానో మారిపోయాడు. మునుపటిలా కసురుకోవటం, కోపం తెచ్చుకోవటం మానేశాడు. ఏదో మంత్రం వేసినట్టుగా మాయమైపోయాయి. ఒకనాడు శివాలయంలోకి వచ్చిన కోమలని, పరశురామయ్య, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి? మీ ఆయన నిన్ను బాగా ఆదరిస్తున్నాడా అని అడిగాడు. అంతా శివయ్య పుణ్యం బాబాయ్ అన్నది కోమలి చిరునవ్వు నవ్వుతూ. పరశురామయ్య ఉలిక్కిపడి, నీకు శివయ్య తెలుసా అని అడిగాడు. శివయ్యను ఎరిగిన వాళ్ళు ఉంటారా బాబాయ్ అన్నది కోమలి గర్భగుడిలోని శివలింగాన్ని చూపిస్తూ. ఆ మాట నిజం తల్లి అన్నాడు పరశురామయ్య తేలిగ్గా నిట్టూర్చి. అంతా శివయ్య పుణ్యం అనుకుంటూ కొమరయ్యలో మార్పు తీసుకురావడానికి తను పొరుగురి శివయ్యతో దయ్యం నాటకం ఆడించినట్టుగా పరశురామయ్య ఏనాడు కోమలితో చెప్పలేదు. కథ సమాప్తం.